భగత్ సింగ్ జీవితం యువతకు ఆదర్శప్రాయమన్న ప్రజా సంఘాల ఐక్య వేదిక సభ్యులు. ఖమ్మం నగరంలో సిపిఎం ఖమ్మం కార్యాలయం నుండి పాత బస్టాండ్ మీదుగా పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు యార్ర శ్రీకాంత్, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్లు మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ 93వ వర్ధంతి నేడు ఘనంగా నిర్వహించామని తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి ఉరికంబాన్ని ముద్దాడిన యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులు. ఆ వీరుల త్యాగానికి నేటికి 93 ఏళ్లు అన్నారు. భిన్న మతాలు గల లౌకిక దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే మతంగా చేయాలని కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఏం మాట్లాడాలో, ఏం తినాలో, ఎలా ఉండాలో ఆంక్షలు విధిస్తూ వారిదే దేశభక్తి అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మతతత్వం వలస పాలన కంటే ప్రమాదమని భగత్ సింగ్ వ్యాఖ్యానించారు. కానీ భగత్ సింగ్ ఆశయాలకు విరుద్ధంగా బీజేపీ ఈనాడు సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిఘటిస్తున్న వారందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ దాడులు చేస్తుందని వాపోయారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు వై విక్రమ్, ఎన్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇతర ప్రజా సంఘాల ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల 93వ వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీని ఇవాళ సుందరయ్య భవనం నుంచి పాత మున్సిపాలిటీ ఆఫీస్ వరకు తీయడం జరిగింది. ఇవాళ భగత్ సింగ్, రాజగురు సుఖదేవులు చనిపోయి ఇవాళ 93 సంవత్సరాలు అవుతున్నా కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఇవాళ ఖమ్మం జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల్ని గుర్తుపెట్టుకునే సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకయ్యా ఇవాళ భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల్ని మనం గుర్తుపెట్టుకున్నామని చెప్పేసి అంటే ఇవాళ వాళ్ళ స్వార్థం కోసం కాకుండా, వాళ్ళ కుటుంబం కోసం కాకుండా, వాళ్ళ పిల్లల కోసం కాకుండా, వాళ్ళ దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ ముగ్గురు. కాబట్టి వాళ్ళ మొత్తం యావత్ భారతదేశం ఇవాళ భగత్ సింగ్, రాజగురు సుందరయ్య వర్ధంతులు మనం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇవాళ యూత్ పెడదారి పడతా ఉన్నారు. ఒకవైపు డ్రగ్స్ వైపు వెళ్తా ఉన్నారు, మరొకవైపు సినిమాలు, మీడియా వైపు కొట్టబోతున్న పరిస్థితి ఉంది. మరొకవైపున యూత్ టెర్రరిజం వైపు కొట్టబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అట్లాంటి వారందరూ కూడా వాళ్ళ భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ జీవితం ఆదర్శంగా కావాలి. ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారంటే సామ్రాజ్యవాదం నశించాలా, మతోన్మాదం నశించాలని చెప్పేసి చెప్పారు. సామ్రాజ్యవాదంలో ఉన్న బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని, అవ్యస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని భారతదేశంలో జరగాల్సినటువంటి యువకులు వీళ్ళ ముగ్గురు, వీళ్ళతో పాటుగా వీళ్ళ స్నేహితులందరూ కలిసి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టేంత వరకు ఈ భారతదేశం యువత ముందుకు రావాలని చెప్పేసి ఆ రోజు పిలిపించారు. నిత్యం చస్తూ బతికేవాడు ఎలా ఇసుకునే నువ్వు బతుకుడు పూరగా బతుకున్నవాడు, దేశభక్తుకు ప్రాణవాయువు, అట్లాంటి యూత్ కావాలని చెప్పేసి ఆ రోజు పిలిపించారు. కానీ ఈ రోజు యువత మొత్తం కూడా డ్రగ్స్ వైపు, మాదక ద్రవ్యాల వైపు, సినిమా వైపు, మీడియా వైపు, సోషల్ మీడియా వైపు కొట్టబోతున్నారు, మరొక టెర్రరిజం వైపు కొట్టబోతున్నారు. వాళ్ళందరూ కూడా మేము పిలిపిస్తా ఉండే ఈ సందర్భంగా, అయ్యా యువత మీరందరూ కూడా దేశం కోసం, దేశభక్తి కోసం బయట చేయండి. వాళ్ళ మొత్తం రెచ్చిపోతున్న పరిస్థితుంది. దాని వైపు వెళ్ళకుండా మేము కూడా భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్కి నిజమైన నివాళి అంటే వాళ్ళ మొత్తం వాదుల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టడమే భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్కి ఇచ్చినటువంటి నిజమైన నివాళి. దానికోసం కూడా యూత్ అందరూ బయట రావాలని చెప్పి మేము పిలుపుస్తా ఉన్నాము. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, సినిమా, మీడియా, రాజకీయాలు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నాయి. వాటి వైపు పోకుండా ఆ రోజు ఎవరైతే మన కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. రియల్ హీరోలు కాదు, రియల్ హీరోలు ఆదర్శంగా తీసుకొని యూత్ అంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి, దేశభక్తి కోసం బయట అని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. భగత్ సింగ్ 93వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ కేంద్రంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఈరోజు వాస్తవ చరిత్రను వక్రీకరిస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది నాయకులు వాళ్ళ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారు. కానీ ఇలా వాళ్ళ చరిత్రలను ఈ ప్రభుత్వాలు కొట్టివేస్తూ ఏదైతే ఫేక్ చరిత్రలు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చి ఇలా యువత, విద్యార్థులకి గత చరిత్ర తెలియకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి విద్యార్థి లోకం, యువత అందరూ ముందుకెళ్ళాలి. భగత్ సింగ్ లాంటి మహోన్నత నాయకుల స్ఫూర్తిని తీసుకొని ఇవాళ దేశంలో వచ్చేటువంటి ఒడిదుడుకులను అడ్డుకునే దానికోసం ఈరోజు విద్యార్థి లోకం, యువత ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్,
100% ఫలితాలు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.